న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతున్నాను, చిత్తగించండి. 2:6 నుంచి. యెహోషువ జనులను వెళ్ళనంపినప్పుడు ఇశ్రాయేలీయులు దేశమును స్వాధీనపరచుకొనుటకు తమ స్వాస్థ్యములకు పోయిరి. యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఇశ్రాయేలు జనాంగం మొత్తాన్ని కూడా వాగ్దత్త దేశానికి చేర్చి అక్కడ వాళ్ళు స్థిరపడినట్లుగా వారిని ప్రోత్సహించి వారందరినీ కూడా వారి వారి స్వాస్థ్యాలు చీట్లు వేసి మరి పంచి ఇచ్చినటువంటి యెహోషువ, ఆయనతో పాటు దేవుని కార్యాలు చూసినటువంటి తరము ఉన్న టైం అది. ఆ సమయంలో సీనియర్స్ ఉన్నారు. వాగ్దత్త దేశానికి చేరినటువంటి జనాంగం మొత్తం కూడా అరణ్య యాత్రలో రాలిపోయిన వారి సంతానం. అంటే అరణ్య యాత్ర మొదలుపెట్టినప్పుడు వీళ్ళు పిల్లలు, వీళ్ళు వాగ్దత్త దేశం చేరేసరికి వీళ్ళకి 40 ఏళ్ల పైచిలుకు ప్రాయం వచ్చేసింది. అయితే అరణ్యంలో దేవుడు చేస్తూ వచ్చిన అద్భుతాలన్నిటినీ కూడా వీళ్ళలో కొంతమంది ఎరుగుదురు, కొంతమంది సరిగా ఎరగరు. అయితే వీళ్ళని ఆ వాగ్దత్త దేశం చేర్చినటువంటి యెహోషువ, కాలేబు వాళ్ళతో పాటు మరి కొంతమంది కాస్త వయసున్న వాళ్ళు, ఏ వయసు వాళ్ళతో కొంచెం అటు ఇటుగా ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుని కార్యాలు ఎరుగుదురు. ఆ తరము ఉన్నంత వరకు ఆ ప్రజలంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు అని మనకు స్పష్టపరిచింది వాక్యం. యెహోవాను సేవించారట. తర్వాత చూడండి మీరు, యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటను. యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటను. యెహోషువ ఉన్నాడు, ఆయనతో పాటు ఆ కార్యాలు చూసినటువంటి పెద్దలు ఉన్నారు. అంటే యెహోషువ సమాన వయస్కులు కాకపోయినా ఈ వాగ్దత్త దేశానికి చేరినటువంటి వాళ్ళకంటే పెద్ద వయసు వాళ్ళు. ఉదాహరణకి వాగ్దత్త దేశానికి 40 ఏళ్ళోళ్ళు చేరారు అనుకో, వీళ్ళు ఒక 60-70 ఏళ్ళోళ్ళు అన్నమాట, పెద్దోళ్ళు. యెహోషువ వచ్చేసి ఇంకా పెద్దోడు. ఇద్దరే చేరారు అక్కడి నుంచి బయలుదేరిన వాళ్ళల్లో. యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ ఇద్దరే చేరారు. ఇక మిగిలిన వాళ్ళు వాళ్ళకంటే కొంచెం తక్కువ వయసోళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళకంటే కొంచెం పెద్ద వయసోళ్ళు. ఉదాహరణకి యెహోషువ 100 ఏళ్ళు అనుకుందాం, 100 ఏళ్ళు అనుకుందాం, వీళ్ళకి ఒక 80 ఏళ్ళు ఉంటాయి. అట్లాగా కరెక్ట్గా యెహోషువ సమకాలీనులు, సమాన వయస్కులు, అంతకంటే పెద్దోళ్ళు మాత్రం రాలిపోయారు మధ్యలోనే. ఎందుకంటే అది వాళ్ళే చేసుకున్నారులే, అది మీకు చాలాసార్లు చెప్పాను నేను. దాని ఫలితంగా వాళ్ళు 40 సంవత్సరాల అరణ్యయాత్రలో రాలిపోయారు. తర్వాత యెహోషువ 110 సంవత్సరాల వయసు గలవాడే మృతి పొందాడు. ఆయన మృతి పొందిన తర్వాత 10వ వచనంలో ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడ్డారు. యెహోషువ వెళ్ళిపోయాడు. యెహోషువ టైములో ఉన్నటువంటి కాస్త అటు ఇటుగా వయసు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి పెద్ద వయసులు వచ్చినాయి. యెహోషువ పోయిన కొంతకాలానికి వాళ్ళు కూడా పోయారు. ఉండరుగా ఇప్పుడు మనకు ముందు తరాలు ఎంతోమంది దైవజనులు దాటి వెళ్ళిపోయారు, విశ్వాసులు దాటి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం కూడా సగాన పడ్డాం. దేవుడు ఆయుష్ ఇస్తే, అవకాశం ఇస్తే ఇంకొక సగం బండి లాగుతాం.
తర్వాత మనం కూడా మన ప్లేసులు ఖాళీ చేయాలి, ఇంకా కొత్త బ్యాచ్ వస్తారు. ఇది తరతరాలుగా జరుగుతూ వస్తున్న విషయమే. కాబట్టి ఆ పెద్దలంతా వెళ్ళిపోయారు. వాళ్ళ నాయకుడిగా ఉన్నటువంటి యెహోషువ కూడా వెళ్ళిపోయాడు. ఈ చెప్పేవాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరగని తరం ఒకటి పుట్టిందట. అంటే దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే, సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, యెహోషువ ఉన్నప్పుడు తన సమకాలీనులు, తనకంటే కొంచెం తక్కువ వయసు వాళ్ళని చాలా వరకు తన తరం అంతటిని కూడా ప్రభావితం చేశాడు. యెహోవానైనను ఇశ్రాయేలీల కొరకు ఆయన చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా అన్నాడు. యెహోషువ ఉన్నప్పుడు, ఆయన ఉపదేశం విన్న పెద్దలు ఉన్నప్పుడు జనాంగం మొత్తాన్ని కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండునట్లు వారిని భక్తికి రేపారు, ప్రోత్సహించారు, భక్తిని నేర్పారు. దేవునికి భయపడటం, దేవునికి విధేయత చూపటం, దేవునికి లోబడటం, దేవుని యందు విశ్వసించటం, దేవుని ప్రేమించటం, దేవుని సేవించటం, అన్ని విషయాలలో ముందుగా దేవుణ్ణే కలిగి ఉండటం అనేది నేర్పించారు. ఎందుకంటే వాళ్ళు దేవునితో నడిచారు, దేవుని బాహుబలం ఏంటో వాళ్ళు చూశారు. పెద్దలు చెప్పగా విన్నారు, వాళ్ళ కల్లారా కూడా కొన్ని కార్యాలు చూశారు. కథలుగా విన్నారు, ప్రాక్టికల్గా కూడా కొన్ని అనుభవించారు. ఫలితంగా వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఆ తరమంతా ఒకరొకరు దాటి వెళ్ళిపోయారు. ఇక పెద్దోళ్ళు ఎవరు లేరు. లోకంలో ఒక సామెత ఉంది, పెద్దోళ్ళు లేకపోతే ఏదో పెద్ద లేకపోతే ఎద్దు తల పెట్టమనో లేకపోతే దున్న తల పెట్టమనో ఉంది. అంటే పెద్దోళ్ళు ఎందుకు కావాలి? పెద్దోళ్ళు ఎందుకు అవసరం? ఓ ప్రాంతంలో కఠినమైన కరువు వచ్చిందట. ఒక పెద్ద స్టోరీ లేదు, టైం తీసుకుంటుందేమో, మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాలి కదా. ఈసారి ఎప్పుడన్నా చెప్పేదా? ఇప్పుడే చెప్పేదా? సరే వదిలేసేయండి. సరే, ఇబ్బందికరంగా ఉండి, కొంచెం ఆర్థిక స్థితిగతులు కొంచెం ప్రాబ్లంగా ఉండి, రాజ్యంలో కొంచెం ధాన్యపు కొరత ఏర్పడిందట. కొరత ఏర్పడితే రాజు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏం జారీ చేశాడంటే, 60 ఏళ్లకు పైబడి వయసు మళ్ళినటువంటి ముసలాళ్ళందరినీ చంపేమన్నాడంట. ఎందుకు? వాళ్ళు వేస్ట్ ఉన్నా కాబట్టి ఏ కుటుంబంలోనైనా 60 ఏళ్లకు పైబడి వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళు తినటానికి తప్ప దేనికి పనికిరారు, పని చేయరు, ఏమి లేదు, వ్యవసాయం చేయలేరు, కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు. వాళ్ళ మొత్తాన్ని ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ వాళ్ళే వైనం చేసేసేయాలి అన్నారు. చేసేది లేక కొన్ని కుటుంబాల్లో అంతే చేశారు. రాజు ఆజ్ఞ. ఒక తండ్రి కొడుకు ఉన్నారు. ఆ తండ్రి పెద్దవాడయ్యాడు, 65 ఏళ్ళు 70 ఏళ్ళు వయసు వచ్చేసింది పాపం ఆయన. ఇక కొడుకు ఆయన్ని తీసుకొని పోయాడు, అరణ్యంలో ప్రాంతానికి తీసుకొని వెళ్ళాడు. మరి అలా చేయకుండా ఎవరైనా ముసలి వాళ్ళని బతకనిస్తే ఇంట్లో ఉన్న యవనస్తులను చంపుతాడు రాజు. రాజాజ్ఞ ధిక్కారం. మరి కేసు, పెద్ద కేసు గనుక అప్పటికే పాపం ఒక కొద్దిమంది ముసలివాళ్ళని కాజేశారు. తర్వాత ఈ కొడుకు తండ్రిని తీసుకొని వెళ్ళాడు అడవిలోకి, అక్కడ చంపటానికి ఒక ప్రదేశానికి తీసుకెళ్ళాడు. తండ్రిని భుజాన్ని ఎత్తుకున్నాడు, పెద్ద ఆయన పైకి ఎత్తుకున్నాడు.
ఎత్తుకొని మోసుకుంటా తీసుకెళ్ళాడు. వెళ్ళేటప్పుడు త్రోవ పొడుగున అక్కడక్కడ చెట్లు కనపడతాయి కదా, ఆ చెట్ల కొమ్మలను విరిచి దారి పొడవునా వేస్తా వెళ్ళాడట ముసలాయన. అడవిలో దారి పొడవునా వేస్తా వెళ్ళాడట. ఈ ముసలోడు ఎందుకు ఈ పని చేస్తున్నాడో ఆ కుర్రోడికి అర్థం కాల. తీరా ఆడికి వెళ్ళిన తర్వాత, నానా రాజాజ్ఞ తెలుసు, నేను నిన్ను చంపడానికి తీసుకెళ్తున్నానని తెలుసు, నా చేతులు ఎలా తప్పించుకుంటావు, తప్పించుకొని రాజ్యంలోకి వెళ్ళి ఎలా బతుకుతావు, నువ్వు కొమ్మలు ఎందుకు ఎరగదీసేస్తున్నావో నాకు తెలుసు, నేను ఏ దారిని తీసుకొచ్చానో ఆ దారినే మళ్ళీ నువ్వు రావాలనేగా ఈ పని చేస్తున్నావు అన్నాడట. అప్పుడు తండ్రి కొడుకు వైపు నవ్వుతా తిరిగి చూసి అన్నాడట, కాదురా అన్నాడట. మరి ఎందుకు అంటే, నేను ఎటుగుడి చచ్చిపోతా, నువ్వు నట్టడివిలో తెచ్చావు, నేను ఎటుగుడి చచ్చిపోతా, నేనేం బతికి బట్టగట్టి ఇదేదని నాకు లేదు, చచ్చిపోతాను నేను. కానీ నా బిడ్డవి నువ్వు, ఇది క్రూర మృగాలు ఉండే అడవి, దారి తప్పావంటే ఏమైపోతావో తెలియదు, అందుకని నువ్వు తిరిగి ఇంటికి క్షేమంగా చేరడానికి, ఈ అడవి క్షేమంగా బయట దాటడానికి నీకు గుర్తులేసానయ్యా అంతే అన్నాడట. వాడి గుండె పగిలిపోయింది, గుండె జారిపోయింది. అబ్బా, చంపటానికి తీసుకొచ్చినా కూడా నా క్షేమాన్ని కోరాడే నా తండ్రి. బా, ఎంత దుర్మార్గం చేస్తానంటా నేను, మా నాన్నని చంపుకోవాల్సి వచ్చిందా, ఏంది ఈ పరిస్థితి అని ఏడ్చుకున్నాడు. తండ్రిని పట్టుకొని ఏడ్చుకున్నాడు. ఎందుకంటే చూడు, కొడుకు క్షేమంగా ఇల్లు చేరాలి, వాడికి ఏ ప్రమాదం కలుగు, వాడు నన్ను చంపినా పర్వాలా, వాడు బాగుండాలి. పితృవాత్సల్యం. ఇద్దరికి ఏడ్చుకున్నాడు, కొడుకు పట్టుకొని తండ్రిని పట్టుకొని. నిన్ను చంపటానికి వచ్చినా నా మీద ఎందుకున్నానా నీకు ఇంత ప్రేమ అంటే, చంపటానికంటే నువ్వు కావాలని చంపుతున్నావయ్యా, రాజాజ్ఞ, లేకపోతే నా మీద నీకు ప్రేమ ఉండదా, పర్లేదయ్యా అంటే, నా వల్ల కాదు నాన్న, నిన్ను చంపలేను నాన్న నేను. సరే, రాజు ఒకవేళ అంతగా దుర్మార్గం చేసి నన్ను కూడా నీకోసం చంపితే చస్తా, ఇద్దరం చద్దాం అప్పుడే, నేను మాత్రం నేను చంపలేను నాన్న అని వెనక్కి తెచ్చేశాడు కొడుకుని. వెనక్కి తెచ్చిన తర్వాత తండ్రి ఎవరికి కంటపడకుండా రేయిజామును తీసుకొచ్చాడు ఇంటికి. తీసుకొచ్చి ఎవరికి కనపడకుండా, వెనకటి రోజుల్లో మచ్చులు ఉంటాయి కదా, మచ్చులు అంటారు, ఆ మచ్చ మీదకి ఎక్కించాడు తండ్రిని. పొరపాటును కూడా కిందకి దిగొద్దు, రేయిజామునే దిగాల నాన్న, నువ్వు అందరు నిద్రపోయినప్పుడు దిగాల, ఇక నీ కార్యక్రమాలు ఉంటే అప్పుడే, జనాలు సంచారం చేసేంతవరకు నువ్వు దిగడానికి లేదు, కనపడ్డావంటే మాత్రం వెళ్ళి చెప్తారు రాజుకి, చంపేస్తారు, మొత్తం కుటుంబాన్ని లేకుండా చేస్తారు, జాగ్రత్త అని చెప్పారు. ఏం పర్లేదయ్యా ఉన్నాడు పైన. రాజ్యంలో ఉన్న ముసలాళ్ళందరినీ దాదాపు ఏరటం మొదలుపెట్టారు. ఈలోపు మంత్రి ఒక ఆలోచన చేశాడు. రాజుతో వెళ్ళి, నేను ఒక చిన్న ప్రశ్న చెప్తాను మహారాజా, అది రాజ్య పౌరులకు వేయండి, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగితే వాటికి ప్రత్యేకమైన బహుమానాన్ని ప్రకటించండి. 60 ఏళ్లకు పైబడిన ముసలాళ్ళందరినీ దాదాపు ఏరేశారు పాపం. కొద్దిమంది తెలియరా, కొద్దిమందిని ఏరేశారు. కొంత రాజ్యంలో బరువు తగ్గింది అనుకున్నారు. ఇక అంతా 60 కిందోళ్లే ఉన్నారు. వీళ్ళు కూడా 2-3 ఏళ్లలో 60 నిండిందంటే వీళ్ళని కూడా వేయటమే. పాపం వాళ్ళకి ఇంకా రోజు గడుస్తుంటే సావు దగ్గరికి వస్తున్నట్టు టెన్షన్ పడుతుంది మిగిలిన పౌరులకి. ఈ మంత్రి ఏం చేశాడు, నేను చెప్పినటువంటి ఈ ప్రశ్నను మీరు ప్రజలకు వేయండి, దానికి సమాధానం చెప్పినోడికి ప్రత్యేకమైనటువంటి బహుమానం ఇస్తానని ప్రకటించండి అన్నాడు. ఏం చెప్పాలో చెప్పు అన్నాడు. అప్పుడు రాజుకు చెప్పాడు,
మన రాజ్య పౌరులు, సభలో ఉన్నటువంటి పౌరులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. బూడిదతో తాడు బేనాలి. దేంతో? బూడిదతో తాడు బేనాలి. బూడిదతో తాడు పేనినోడికి 10,000 వరహాల బహుమానం. 10,000 వరహాల బహుమానం అంటే వాడు లైఫ్ మొత్తం బతకొచ్చు. ప్రకటించండి అన్నాడు. అప్పుడు ఈ సైకో రాజు ఆ మాట ప్రకటించాడు. మరి సైకో కాకపోతే వాడు ఏందండి, ఆహారం లేకపోతే పక్కన ఏదన్నా అరువు తెచ్చుకోవాలా, లేకపోతే ఇంకా ప్రత్యామ్నాయం వెతకాలి. కానీ ముసలోళ్ళని చావుకొట్టడం దరిద్రుడు. ముసలోళ్ళ మీద పడ్డాడు పాపం. సరే, రాజ్యం అంతటా దండోరా వేయించారు. బూడిదతో తాడు పేరే వాడికి 10,000 వరహాలు ఇస్తా అన్నాడు మహారాజు. ఎవరైనా ఆ పని చేయగలిగితే మరి చేసి రావచ్చు, రాజు అంతఃపురానికి తేవచ్చు, ఆస్థానానికి తేవచ్చు అని చెప్పారు. సరే, చాలామంది ట్రై చేశారు. బూడిదతో తాడెట్టు వచ్చిందండి, నారా? బూడిదేమన్నా నారా? గోంగూర కాడతో చేయొచ్చు, జనప కాడతో చేయొచ్చు. వాటిని బాగా నారలాగా చేసి తాడు బేనొచ్చు. ఆఖరికి కొబ్బరి పీచుతో కూడా చేయొచ్చు, కొబ్బరి తాడు. అవన్నీ నార కాబట్టి, పీచు వస్తువులు కాబట్టి చేయొచ్చు. బూడిదే కష్టం కదా. అప్పుడు ఎవ్వడి వల్ల కాల. ఈ కొడుకు ఏం చేశాడు, నొచ్చు మీద తండ్రి ఉన్నాడుగా, ఆయన దగ్గరికి వెళ్ళాడు. నాన్న, రాజు దగ్గర ఇట్లాంటి ఆజ్ఞ వచ్చిందే, బూడిదతో తాడు పేని తెమ్మన్నాడు, అది ఎట్లా సాధ్యమైద్దే నాన్న అన్నాడట. ముసలోళ్ళు వేస్ట్ అనుకునే దరిద్రులకు చెబుతున్నాను నేను, మిమ్మల్ని కాదు. ముసలోళ్ళు వేస్ట్ అనుకునే దరిద్రులకు చెబుతున్నాను, మీకు కాదు. అట్లాంటి దరిద్రులు కొంతమంది ఉంటారు, వాళ్ళకి చెబుతున్నాను. స్తోత్రం. గట్టిగా చెప్పండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా. అప్పుడు ఆయన అన్నాడు, అది ఏముందయ్యా, ఒక చెక్క తీసుకోమన్నాడు. చెక్క, ఒక పొడవాటి చెక్క తీసుకోరా, ఒక 5-6 అడుగుల చెక్క తీసుకో అన్నాడు. తీసుకొచ్చాడు. దాని మీద మన లావు పగ్గమేరా, పెద్ద తాడు, పేనిన తాడు, పెద్ద తాడేరా అన్నాడు. దాని మీద వేశాడు. దానికి నిప్పు పెట్టాయా అన్నాడు. మొత్తం కాలి బూడిదయింది, కానీ తాడు షేప్ అలానే ఉంది. తాడు షేప్ అలానే ఉంది. తీసుకెళ్ళి చూపించిపోరా రాజుకు అన్నాడు. మీకు తెలుసుగా, ఎప్పుడన్నా మీరు నులక తాడు కాల్చారా? మీ ఇంట్లో ఒకవేళ నులక మంచం ఉంటే ఇవాళ పోయి దాన్ని కోసి ట్రై చేయండి. ముసలోళ్ళు ఉంటే కర్ర తీసుకొని బాతుతారు. వేస్ట్ తాడు ఏదన్నా ఉంటే నులక తాడు ట్రై చేయండి, కాల్చి చూడండి. అది కాలి అలానే ఉంటుంది. ఎవరికన్నా ఉందా అనుభవం? కాల్చిన ఉందా? ఆల్రెడీ ఆ పని చేశారు పనోళ్ళు. లైవ్లో కూడా ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు చూపించాయి, వాళ్ళ మొఖాలు కనపడుతుంది నాకు. వందనాలమ్మా, మీ అందరికి వందనాలు. మీరు కూడా కనపడుతున్నారు జూమ్లో. వాళ్ళని కూడా బలకరిద్దాం పాపం. అసలు కొత్త సంవత్సరంలో ఏంద్రయ్య మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకుంటారు. అందుకని అందరికి వందనాలు. జూమ్లో ఉన్న వాళ్ళందరికీ వందనాలు, లైవ్లో ఉన్న వాళ్ళందరికీ వందనాలు, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మరొకసారి వందనాలు. తీసుకెళ్ళి చూపించాడు. చూపిస్తే బిత్రపోయాడు మంత్రి. అసలు ఎవడురా ఇంత తెలియగలడు? చూస్తే నీట్గా బూడిద తాడిపోయినట్టుంది, ఇంకా దాన్ని అట్టేట అంటానికి లేదు. ఇది తాడు ఎట్లా అయింది అని అంటానికి లేదు. నువ్వేమన్నావు? బూడిదతో తాడు అల్లుకొని రమ్మని వెళ్ళాను. బూడిద తల్లితే ఎట్లుంటుంది? నీకు సౌండ్ లేదు, సచ్చినట్టు 10,000 వరహాలు ఇవ్వాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఎంక్వైరీ పెట్టాడు. ఎంక్వైరీ పెట్టి
రాజు దగ్గరికి వెళ్ళాడు. మహారాజా, మీరు గమనించండి, ముసలోళ్ళు వేస్ట్ అని మీరు ముసలోళ్ళని చంపేయమన్నారు. వాస్తవంగా ఈ పని చేసుకొచ్చాడే, వీడి తాడు అల్లుకొచ్చాడు చూడు, ఇది వాడి పని కాదు. మొత్తానికి వాడికి ఏ ముసలోడో సలహా ఇచ్చాడు, లేకపోతే ఇది వాడి వల్ల అయ్యే పని కాదు. కాబట్టి మీరు కొంచెం ఆలోచించండి. నేను ఎంక్వైరీ చేస్తానని ఎంక్వైరీ పెడితే ఆ ముసలివాడు పట్టుబడ్డాడు. వాడి ఇంటికి వెళ్ళి చెక్ చేస్తే మొచ్చ మీద దొరికాడు. తండ్రి కొడుకుని ఇద్దరిని రాజాస్థానంలో తీసుకొచ్చి నిలబెట్టారు. ముసలోళ్ళు వేస్ట్, వాళ్ళు ఎందుకు పనికిరారు అని మీరు అన్నారు. జవసత్వాలన్నీ ఉడిగిపోయి అంతా కోల్పోయిన స్థితిలో కూడా ఈ ముసలివాడు తన పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా జీవితకాలం బతకడానికి సరిపోయినంత సంపద జస్ట్ ఒక ఐడియాతో తీసుకురాగలిగాడు. చిన్న తెలివిగల వ్యవహారం, చిన్న ఒక ఐడియాతో 10,000 వరహాలంటే బంగారు వరహాలు, 10,000 బంగారు వరహాలంటే వాడి తరం, వాడి బిడ్డ తరం కూడా బతికేస్తారు. అంత సంపద ఈ ముసలోడు చిన్న ఐడియాతో తీసుకురాగలిగాడు. మరి ఇలాంటి జ్ఞానం కలిగిన ముసలోళ్ళను జావుగొట్టుకుంటే అసలు ఏమన్నా పద్ధతులు, ఉచ్చనీచాలు ఏమన్నా సమాజానికి తెలుస్తాయా? ప్రజలు పద్ధతులు, నీతి నియమాలు నేర్చుకుంటారా? దేవుని భయం, క్రమశిక్షణ అనే వాళ్ళకి చెప్పేవాడు లేకపోతే వీళ్ళు అందులో ప్రయాణం చేయగలుగుతారా? హద్దులు లేకుండా తిరుగుతారు రాజా. కాబట్టి మీ ఆజ్ఞ చాలా రాజ్యానికి నాశనకరమైంది. అనుభవజ్ఞులు లేకపోతే పిల్లలకు దారి తెలియదు, సర్వనాశనం అవుతారు. కాబట్టి అనుభవజ్ఞులు కావాలి, పెద్దలు కావాలి. కాబట్టి మీ ఆజ్ఞను విరమించుకోండి అంటే ఇక ఆ దెబ్బతో రద్దు చేసి పడేశాడు ఆజ్ఞని. మహారాజు మనకు కనపడ్డాడు. మీరు బాగున్నారని అడిగాడు. బాగానే ఉన్నారు, వస్తున్నారు, కూటానికి ఎగ్గొట్టట్లేదని చెప్పాను. ఏమండి, సరదాగా నవ్వుకుంటారని చెబుతున్నాను నేను. విషయం ఏంటంటే దీన్ని హాస్యంగా తీసుకోవద్దు. ఇక్కడ పాయింట్ ఉంది. ఇక్కడ ఇశ్రాయేలీయులకు దేవుడు చేసిన కార్యములను, అలాగే ఆయన అసలు ఏమై ఉన్నాడో, ఆయన ఔన్నత్యం ఏమిటో ఎరిగినటువంటి భక్తుడు, తన ఉపదేశం పొందిన భక్తులు, వ్యక్తులు, పెద్దలు మొత్తం పోయారు. పోయిన తర్వాత ఒక నష్టం కలిగింది సమాజానికి. ఏం కలిగిందంటే, యెహోషువ తరువాతి తరాన్ని యెహోషువ ప్రభావితం చేసిపోయాడు. కానీ బాగా వినండి, యెహోషువ తరువాతి తరాన్ని యెహోషువ ప్రభావితం చేసిపోయాడు. కానీ యెహోషువ ప్రభావితం చేసిన తరము తమ తరువాతి తరమును ప్రభావితం చేయటం అనేది నిర్లక్ష్యం చేశారు. అర్థమైందా? తమ తరువాతి తరమునకు దేవుని భయమును, దేవుని కార్యాలను, దేవుడు ఏందో వారు పిల్లలకు నేర్పటం విస్మరించారు. తమ మట్టుకు తాము క్రమంగా నడుచుకున్నారు. కానీ పిల్లలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నడవటానికి వాళ్ళని వదిలేశారు. వాళ్ళకు దేవుని భక్తిని కానీ, భయమును కానీ, ఆత్మీయతను కానీ, క్రమమును కానీ, క్రమశిక్షణ కానీ నేర్పల. వాగ్దత్త దేశంలో జీవితం, తినుము, త్రాగుము, సుఖించుము, ఎంజాయ్. కాబట్టి వాళ్ళు తమ మట్టుకు తమ భక్తిని కాపాడుకున్నారు, కానీ తమ పిల్లల్ని ప్రభావితం చేయలే. ఫలితంగా ఏం జరిగింది అంటే, యెహోవానైనను ఆయన కార్యాలనైనను ఎరగని పనికిమాలిన తరం ఒకటి లేచిందట. లేచిగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయటం మొదలుపెట్టారు. అది ఇందాక నేను చదివించినటువంటి వచనం. అంటే పైన పెద్దలుగా ఉండి నడిపింపులను చెప్పకపోతే పిల్లలు ఎలా భ్రష్టుపడతారో, తెలియనోళ్ళు ఎలా తేడా పడతారో చాలా స్పష్టంగా ఈ వచనం మనకు సాక్ష్యం ఇస్తుంది. అక్కడ నుంచి మీరు న్యాయాధిపతులు చూస్తే
వాళ్ళు తరచుగా దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. మళ్ళీ దేవుడు వాళ్ళని శత్రువులకు అప్పగిస్తూ ఉంటాడు. 8 ఏళ్ళు, 14 ఏళ్ళు, 18 ఏళ్ళు అట్లా వాళ్ళు బానిస సంఖ్యలలో ఉంటారు. తర్వాత మళ్ళీ మళ్ళీ వాళ్ళు మా పితరుల దేవుడు అయిన యెహోవా మమ్మల్ని కరుణించు అని మొత్తుకుంటారు. మళ్ళీ ఒక రక్షకుడిని లేపి ఒత్నియేలని, యెహూదని, ఏమండి, దెబోరా అని, సంసోన్ అని, గిద్యోన్ అని, ఏమండి, తర్వాత యొప్తా అని, అట్లా వీళ్ళు తేడా పడటం, వీళ్ళని శత్రువులకు అప్పగించటం, వాళ్ళు వచ్చి వీళ్ళని పచ్చడి చేయటం, తర్వాత వీళ్ళు మొత్తుకోవటం, మా పితరుల దేవా అంటాం. ఆయన ఒక రక్షకుడిని లేపి ఆ బంధకాల్లోంచి వీళ్ళని బయటికి తేవటం, ఈ తంతంతా జరిగింది. వీళ్ళకి చెప్పేవాళ్ళు లేక ఎంత దారుణం అయిపోయారంటే, వాళ్ళని అసలు బానిస సంఖ్యలోంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళ పితరులని ఏ జనము ఎదుట చెయ్యని సూచక క్రియలను, మాత కార్యాలను వారి ఎడల చేసి విశ్రాంతిలోనికి వాళ్ళని తీసుకెళ్ళాడు, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి. ఇలా ఇంత కష్టపడి పక్షిరాజు రెక్కల మీద మోసినట్టు వాళ్ళందరినీ మోసుకొచ్చి వాళ్ళని అక్కడ చేర్చిన వాడు జీవం గల దేవుడైన యెహోవా. కానీ వీళ్ళు మాత్రం కనానీయుల దేవతలకు మొక్కటం మొదలుపెట్టారు. కనానీయులు ఎవరు? వీళ్ళకి బానిసలు, వీళ్ళ కింద పనిచేసేటువంటి బానిసలు. ఎందుకు వాళ్ళు అట్లా అయిపోయారు? శాపగ్రస్తమైన వాటిని ఆశ్రయించి ఘోరమైనటువంటి హేయ కృత్యాలు జరిగించినందున వారు ఆ స్థితికి అప్పగించబడ్డారు. ఏమండి, అమోరీలు, రకరకాల ప్రజలు ఉన్నారు అక్కడ, 7 జాతుల ప్రజలు అంటారు. ఈ ప్రజలందరినీ కూడా వెళ్ళగొట్టి వాళ్ళని బలహీనపరిచి, పోయిన వాళ్ళు పోగా ఉన్న వాళ్ళని వీళ్ళకి వెట్టి చాకిరీలు చేసేవాళ్ళుగా వాళ్ళకి లోబరిచి ఇంత కథ చేసింది జీవము గల దేవుడైన యెహోవా. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఆయన చేసిన కార్యములు వేటిని కూడా పట్టించుకోకుండా ఏవైతే హేయమైన వాటికి చేసి వాళ్ళు ఎట్లా భ్రష్టు పట్టారో ఆ హేయమైన వాటికి వీళ్ళు మొక్కటం మొదలుపెట్టారు. దేవుని రౌద్ర కోపం రగులుకొని వీళ్ళని తరచుగా శత్రువులకు అప్పగించడం, వీళ్ళని క్రమశిక్షణలో పెట్టడం అనే ప్రక్రియ జరిగింది. న్యాయాధిపతులు మొత్తం మీకు చూస్తే అదే కనపడుతుంది. రాజులు వస్తారు. చివరి న్యాయాధిపతిగా వ్యవహరించిన వాడు సమూయేలు, హన్నా కొడుకు, ప్రవక్తయ్యకు సమూయేలు టైంలో ఇశ్రాయేలీలు మాకు అందరిలాగానే ఒక రాజు కావాలన్నప్పుడు సౌలుని ఏర్పాటు చేస్తారు. స్టోరీ అది. తర్వాత మీకు తెలుసు, సౌలు తర్వాత దావీదు వచ్చాడు, దావీదు తర్వాత సొలొమోను, తర్వాత రెహబాము, ఇక అంతా ఆ వ్యవహారం అంతా మీకు తెలుసు. కాస్త బైబిల్ చదివితే ఇంకా బాగా అర్థమైంది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, నేనేం చెప్పాలనుకుని ఇంత మ్యాటర్ మొదలు పెట్టానంటే, ఈ జనరేషన్లో ప్రస్తుత తరంలో ఉన్న మన ఆత్మీయత, మన భక్తి, మన వ్యవహారం మనకు ముందు తరాలోళ్ళు మనకు నేర్పింది. బాగా వినాలి. ఎవరు నేర్పారు మనకి? నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాం వాళ్ళ వల్లే. నిజమైన దేవుణ్ణి పరిచయం చేశారు వాళ్ళే. ఆయన గురించి మనకు నేర్పారు వాళ్ళే. ఆయన నీతి నియమాలు, ప్రేమ, భక్తి, ఆత్మీయత, విశ్వాసం చాలా నేర్పారు. కొంతవరకు దేవుడి కృప వల్ల మనకు ఆ భక్తులు దొరకటం వల్ల దేవుడు మనకు ఒక బహుమానంలాగా, ఈవిలాగా ఆ భక్తుల్ని మనకి ఇవ్వటం వల్ల వాళ్ళ పుణ్యమా అని, వాళ్ళ ప్రయాస ఫలమా అని ఈరోజు కాస్తో కూస్తో ఆత్మీయతని సాధన చేసుకుంటున్నాం.